న్యూస్ అండ్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రంజాన్ మాసం సందర్భంగా గణపతి సెంటర్లోని జామియా పెద్ద మసీదులో నిడదవోలు ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ఇఫ్తార్ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని, సర్వమత సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గత ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులు తాను చేసి చూపెడతానని, ముస్లింల షాదీఖానా మసీదులను అభివృద్ధి పరుస్తానని, వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తనకి ఒక అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, ముతావలి ఎండి అజీజ్ బాషా, ఎండి అక్రమ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు, జన సైనికులు పాల్గొన్నారు. అలాగే నిడదవోలు టౌన్ ప్రెసిడెంట్ కొమ్మిన వెంకటేశ్వరరావు గారు, అలాగే నిడదవోలు జనసేన ప్రెసిడెంట్ గారు రమేష్ గారు, అలా జన సైనికులు దాదాపు అందరూ వచ్చినారు. వాళ్ళందరూ కుటుంబంలో ఆశిస్తున్నారని కోరుతున్నాం. అలాగే టౌన్ ప్రెసిడెంట్ గారికి, రమేష్ గారికి, ఖాన్ గారికి, అక్రమ్ గారికి మా మసీద్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన గత ప్రభుత్వ హయాంలో, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మన షాదీఖానా గురించి 35 లక్షలు శాంక్షన్ అయింది. అలాగే ఈద్గా కాంప్లెక్స్ రోడ్డు గురించి కూడా 10 లక్షలు శాంక్షన్ అయింది. దాన్ని గురుకుల శాఖ గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన కూడా జరిగింది. కానీ తర్వాత ఎలక్షన్ కూడా ఉద్దేశం వలన అది ఆగిపోయింది. దాని తర్వాత ఎన్నోసార్లు దాని గురించి ప్రయత్నించాం, అయినా కదా ఫలితం దక్కలేదు. కానీ ఈసారి అయినా సరే మేము మా మసీదు వాళ్ళు కలిసి ఫండ్ సొసైటీసి ప్రహారీ కూడా నిర్మించుకున్నాం. ఇప్పుడు మిగిలింది ఏంటంటే షాదీఖానా ఎక్స్టెన్షన్ ఇప్పుడు మిగిలి ఉంది. తర్వాత ఈద్గాలో కాంప్లెక్స్ ఫైలు అమరావతి లోకల్ పెండింగ్లో ఉంది. ఈ రెండు కూడా మనకి దుర్గేష్ గారు హయామైనా సరే మాకు చేసి మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన మన తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా జనసేనకి పోటీ చేస్తున్నారు. మీ ఆశీర్వాదాలు తీసుకుంటారు. క్లాస్ పూర్తయింది. ఆయన మీ ఆశీర్వాదాలు తీసుకుంటానికి వచ్చారు. ఆయన అందరూ మీరందరూ ఆయన జీవితాన్ని కోరుకుంటూ నిర్ణయించడం అందరికీ ధన్యవాదాలు. స్వాగతం. రంజాన్ మాసం సందర్భంగా నిడదవోలు పట్టణంలోని పెద్ద మసీదులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు శ్రీ బాషా గారు, అజీజ్ బాషా గారు, అదేవిధంగా షాజహాన్ గారు, పెద్దలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, అదేవిధంగా పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్ గారు, మిత్రులు అక్రమ్ గారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్ అయినటువంటి ప్రజాసేవలో ఉన్నటువంటి షరీఫ్ గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ మాసం సందర్భంగా అల్లాహ్కి దువా అందరికీ ఉండాలనేటువంటి మాటతోటి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక కోఇన్సిడెన్స్ ఏంటంటే, ఈ నియోజకవర్గానికి నేను అభ్యర్థిగా ఎంపికైన తర్వాత మొట్టమొదటిసారి నిడదవోలు పట్టణానికి ప్రవేశిస్తున్నప్పుడు అదే రోజు నాకు చెప్పారు మిత్రులు, నాకు రాజమండ్రి ముస్లిం సోదరులతో చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. వారందరూ నాకు చెప్పింది అంటే, ఇవాళ అంటే 12వ తారీఖు, మార్చి 12వ తారీఖు, ఈరోజే రంజాన్ మాసం ప్రారంభం అవుతుంది. ఆ రోజు నువ్వు అక్కడ నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతున్నావు, నీకు విజయం జరుగుతుంది అనేటువంటి మాట ముస్లిం సోదరులు నాకు చెప్పేది మాట. అదేవిధంగా గతంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండేవాడు. నిన్న మాటలు కాంగ్రెస్ పార్టీ ఉంటున్నాను నేను.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉండేది కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఎమ్మెల్సీగా ఉన్నా నాకు కొన్ని నిధులు వచ్చేటువంటి అవకాశం ఉండేది. దాంతో నాకు నిధులు వచ్చిన వెంటనే రాజమండ్రి పరిసర ప్రాంతంలో కొంతపూర్ అనేటువంటి గ్రామం, ఆ గ్రామంలో ఒక చిన్న మసీదు, అది చాలా చక్కగా అక్కడ కొంతపూర్ గ్రామంలో చాలా మంది ముస్లిం సోదరులు ఉంటారు. వారు చెప్పారు మసీద్ మెయింటెనెన్స్కి మాకు ఇబ్బంది అవుతుందంటే దీనికి ఏదో చూడండి అంటే అప్పుడే నాకు కొత్తగా నిధులు వచ్చాయి. వెంటనే మసీదు కొంత ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో 2 షాపులు వేసుకోవడానికి నా నిధులు రిలీజ్ చేశాను. నా మొట్టమొదటి నిధులు అవే రిలీజ్ చేయడం. ఆ రిలీజ్ చేసినటువంటి నిధుల ద్వారా ఇవాళ కూడా ఆ మసీదు మెయింటెనెన్స్కి ఆ షాపుల మీద వచ్చేటువంటి అద్దె చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా రాజమండ్రి ఆనుకున్నటువంటి ధవళేశ్వరం అనేటువంటి గ్రామంలో కూడా అలాగే మసీదు ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవడానికి ఎంత ఇరుగ్గా ఉంటుంది. పైన కూడా మేము ఈ రంజాన్ మాసంలో సందర్భంలో కానీ ఇతరత్ర కానీ కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా లేదు అనేటువంటి మాట చెప్పినప్పుడు ఆ పైన ఫస్ట్ ఫ్లోర్ వేయడానికి కూడా నా నిధులు రిలీజ్ చేశాను. అదేవిధంగా అంతకుముందు ఆ ధవళేశ్వరం మసీదు చుట్టుపక్కల అంతా కూడా రోడ్లు కచ్చ రోడ్లు ఉండేవి, అవన్నీ కూడా సీసీ రోడ్లు చేయించారు. ఇవి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అభివృద్ధి అనేటువంటి విషయంలో కానీ ముఖ్యంగా మైనారిటీల అభివృద్ధి విషయంలో కానీ నాకు ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం ఉంది. అదేవిధంగా నాకు ఉన్నటువంటి అనేక మంది మిత్రులు కూడా ముస్లిం సోదరులు ఉన్నారు. దాంతోపాటు ఒకప్పుడు నవాబులుగా ఉన్నటువంటి ముస్లింస్ ఇవాళ గరీబులు అయ్యారు. చాలా మంది చూస్తున్న కారణం ఒకప్పుడు అద్భుతమైనటువంటి వాళ్ళు రాజరికాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఇవాళ చూస్తే చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వారికి మిగిలేదు. మా రాజమండ్రి పెద్ద మసీద్ దగ్గర చిన్న చిన్న షాపులు పెట్టుకుని జీవనాన్ని కోరుకుంటున్నారు. అనేక మంది ముస్లిం కుటుంబాల వారు చిన్న చిన్న వ్యాపారాలతో చాలించాల్సినటువంటి ఆదాయంతో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు కూడా నేను చూశాను. అందువల్ల ఖచ్చితంగా ముస్లింల అభివృద్ధి కోసం ముఖ్యంగా వారి జీవనోపాధిని పెంపొందించడం కోసం కొన్ని కార్యక్రమాలు ప్రత్యేకంగా ప్రభుత్వాలు చేయాలనేటువంటి మాట ప్రత్యేకంగా నేను అంటాను. అదేవిధంగా సమాజ హితాన్ని కోరేటువంటి వారు కూడా ముస్లిం సోదరులు. సమాజం మొత్తం బాగుండాలి అనేటువంటి భావన ఎక్కువ ఉంటుంది. అందుకే నేను మీ అందరినీ కూడా వేడుకునేది ఏంటంటే ఒక అవకాశం నాకు ఇవ్వండి. ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో పెద్దలు శేషారావు గారు ఆనాటి శాసనసభ్యులు ఏ రకంగా అభివృద్ధి చేశారో ముఖ్యంగా షాదీఖానా విషయంలో, అదేవిధంగా ఈద్గా ఎక్స్టెన్షన్ విషయంలో, షాపింగ్ కాంప్లెక్స్ ఈద్గా విషయంలో ఇప్పుడు శాంక్షన్ అయ్యి సాధారణంగా మనీ లేకపోతే కొంత ఇబ్బంది అవుతుంది. అన్ని శాంక్షన్ చేసి ఇంప్లిమెంట్ చేసే టైంకి ప్రభుత్వం దిగిపోవడం కొత్త ప్రభుత్వం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అజీజ్ బాషా గారు చెప్పినప్పుడు తర్వాత 5 సంవత్సరాల పాటు ఇవాళకి 5 సంవత్సరాల పాటు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తూ ఉంటే ఎందుకు మరి ఆ ఈద్గా విషయంలో కానీ షాదీఖానా విషయంలో కానీ ఎందుకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టలేదు? అది పెట్టి తీరాల్సినటువంటి అంశం. అక్కడ మీరు అడిగేది మీ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం కాదు. షాదీఖానా అంటే అది పెళ్లిళ్ళు చేసుకునేటువంటి అందరికీ ఉపయోగపడేది. అదేవిధంగా ఈద్గా అంటే ప్రత్యేకంగా ప్రార్థనలు చేసుకునే మందిరం అది. అక్కడ దానికి ఎక్స్టెన్షన్గా ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఆ ప్రహరీ కూడా అవన్నీ పెట్టుకుంటే దానికి ఆదాయం వస్తుంది. దాని ముందు మీకు మీ అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమంగా ఉంటుంది. దాని మీద దృష్టి మీరు ఎవరైనా ఇండివిజువల్గా వెళ్ళి నాకు ఫలానాది కావాలని అయితే ప్రభుత్వం చేయకపోతే అది పట్టించుకోగలరు. కానీ అందరికీ ఉపయోగపడేటువంటి 2 ప్రధానమైన అంశాల మీద ఎందుకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టలేదనేది నాకు ఇప్పటికీ అర్థం కావలేదు. ఏదైనా కూడా మీ అందరికీ ఒకటే మనం చేస్తున్నాం. దయచేసి నాకు ఒక అవకాశం వస్తే మాత్రం యుద్ధ ప్రాతిపదిక మీద మీ ఈద్గా విషయం కానీ షాదీఖానా విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ చూపించి త్వరితగతిన డబ్బు శాంక్షన్ చేయించి పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాననేటువంటి మాటని మీ అందరికీ నేను మాట్లాడతాను. అంతేకాదు మిమ్మల్ని కూడా నేను కోరేది ఏంటంటే ఇక్కడ మీరు సరే పార్టీలు ఎప్పుడు ఉంటాయి, పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అనే పార్టీ ఉంటాయి. మీకు నచ్చే పార్టీ కొంతమంది నచ్చని పార్టీ ఎవరికైనా నాకైనా ఉంటుంది. సరే వాళ్ళు చేసేటువంటి తప్పులు ఇవన్నీ చాలా ఉంటాయి. కానీ మీరు వ్యక్తిగతంగా ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. కానీ ఎవరు మీకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు? ఆ రోజున బూరుగుల శేషారావు గారు చాలా సేవ చేశారు. ఆ తర్వాత కాలంలో ఇక్కడ అభివృద్ధి కుంటుపడిపోయింది. ఇవాళ మళ్ళీ నేను అదే రకమైనటువంటి శేషారావు గారు చేసిన సేవ లాంటిదే కొనసాగించడానికి నాకు ఉన్నటువంటి గతానుభవం దృష్ట్యా తప్పనిసరిగా మీకు ఉపయోగపడతానేటువంటి నాకు కూడా చెప్తాను. ఇది గాజు గ్లాసు గుర్తు
గ్లాసులు వాడతాం. అందరూ మిత్రులు చాలా మంది టీ షాపులు నడిపే వాళ్ళు కూడా ఉంటారు. అందరికీ కూడా నేను మద్దతు గాజు గ్లాసు గురించి మీరు గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా గాజు గ్లాస్కి ఓటు వేయాల్సిందిగా మన అందరికీ కోరుతా ఉన్నాను. మీకు టైం కూడా అవుతుంది. అందువల్ల ఇక్కడతో నేను ఆపి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మనం మళ్ళీ కలిసి మీ పనులు చేసుకోవడానికి వీలుగా నాకు అవకాశం వచ్చిందిగా మళ్ళీ మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటాను. अल्लाह के नाम से शुरू जो बहुत मेहरबान रहमत वाला है अनंता करुणामयुడు अपार कृपासुलैన अल्लाह దేవుడితో ప్రారంభిస్తున్నాం. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إنا أنزلناه في ليلة القدر وما أدراك ما ليلة القدر ليلة القدر خير من ألف شهر تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر سلام هي حتى مطلع الفجر الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين على الضالين اللهم وقنا عذاب الحشر اللهم وقنا عذاب الدين أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكون وإذ يرفع إبراهيم القواعد من البيت وأنت السميع العليم وتمني ومن ذريتي ربك وللمؤمنين يوم الدين सारी कायनात सारी दुनिया है जो रहमान है। आज इस माह मुबारक रमजान तेरे प्यारे नबी इमामों के इमाम रसूलों के रसूल नबियों के नबी अल्लाह के प्यारे सलाम के सदक़े से आज इफ्तार के वक्त में जनाब अल्लाह उसमें कामयाबी अता फरमा कामयाबी अता फरमा जो उनको काम करने के लिए इरादा किए हैं अल्लाह उनके काम सदक़े दुफैल से और जो मोमिन मुसलमान इफ्तार के वक्त में तेरे बारगाह में खालिया टुका के दुआ करते हैं ऐ अल्लाह हमारी दुआ को कबूल अता फरमा हर मोमिन मुसलमानों के अर्ज़ अरमानों को మీరు వస్తారని చెప్తాను అయ్యా అందరికీ